నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పురుషుల్లో పెరుగుతున్న వందత్వం. అమ్మాయికి చెవులు పుట్టిస్తున్నారా? మోకాల నొప్పులకు పరిష్కారాలివే. బొజ్జ పెరిగితే గుండెకు తిప్పలే. ఇంకా హెల్త్ టిప్. ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో సంతాన రాహిత్యం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో తేలిన సత్యమిది. తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం, వీర్యంలో శుక్రకణాలు తగినన్ని లేకపోవడం, ఉన్న కణాలు కూడా మంచి ఆరోగ్యంతో లేకపోవడం అనేవి పురుషుల్లో సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితికి అస్తవ్యస్తమైన జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పురుషుల్లో సంతాన సాఫల్యతను దెబ్బతీస్తున్న అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తర్వాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భనిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే మన దగ్గర సంతానం ఎంత సహజమో సంతాన రాహిత్యం కూడా అంతే సహజంగా కనిపిస్తుంది. అయితే పిల్లలు పుట్టకపోవడానికి పురుషునితో పోలిస్తే స్త్రీనే ఎక్కువగా బాధ్యురాలుగా చేస్తుంటారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీలో లోపాలు ఉన్నట్లే పురుషుని వైపు నుంచి కూడా చాలా సమస్యలే ఉంటాయని గుర్తుంచుకోవాలి. నిజంగా మగవారిలో పురుషత్వం అనేది తగ్గిపోతా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే కొంతవరకు అది నిజమని, కొంతవరకు అది మనం స్వయంకృతాపరాధమని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? దర్ మెయిన్లీ 2 ఫ్యాక్టర్స్. అవర్ పర్సనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, నెంబర్ 2 మనలో మనమేం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ రెండు ఆధారపడి ఉంటాయి. సో మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్నాము అంటే పొల్యూషన్ పెరిగిపోయింది, మన వర్క్ చేసే స్టైలు పెరిగిపోయింది, మన రెస్టింగ్ ప్యాటర్న్స్ తగ్గిపోయినాయి, మన స్లీప్ ప్యాటర్న్స్ తగ్గిపోయినాయి, సైకలాజికల్ స్ట్రెసెస్ ఎక్కువైపోయినాయి, తినే ఆహారం తగ్గిపోయింది. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అండ్ నెంబర్ 2 మన పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మనకు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎంతవరకు బేసిక్ నైట్స్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నాము, మనంతటికి మనమే ఎంత టైం తీసుకుంటున్నాం, మన పైన మనం ఎంత టైము సెక్స్లో కలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ రెండూ వ్యత్యాసమే. సో ఈ రెండిటికి రీజన్స్ ఏమిటి? నేను చెప్పినట్టుగా కొద్దో గొప్ప మన స్వయంకృత ప్రధానమే. ఎందుకంటే మనలో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా చూసుకోకపోవడం, కొన్ని ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో పురుషత్వం తగ్గిపోతూ ఉందా అంటే రెండు జరుగుతున్నాయండి. నెంబర్ 1, మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇన్ఫర్టైల్. అంటే ఎక్కువ మంది ఫెర్టిలిటీ అనేది తగ్గిపోయి ఇన్ఫర్టైల్గా మారుతున్నారు. ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. నెంబర్ 2, చాలామందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా చూస్తున్నాం. అంటే చాలామంది వచ్చి నాకు ఎరెక్షన్ రావట్లేదు, నేను కలవలేకపోతున్నా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ దెమ్, ఈ ఎరెక్షన్ సరిగా లేని వాళ్ళలో 90% వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేవండి, ఫిజికల్గా ఎలాంటి జబ్బులు లేవండి. జస్ట్ సైకలాజికల్ ఇష్యూస్. సైకలాజికల్ ఇష్యూస్ అంటే ఇలాంటివి, నేను కలవగలుగుతానో లేదో, అసలు కలవడం ఎందుకు, లేకపోతే నెంబర్ 2, నా వర్క్ స్ట్రెసెస్ ఆర్ సో మచ్, టార్గెట్ రీచింగ్ ఈజ్ సో మచ్, ఇలాంటి వాటి వల్ల, లేకపోతే ఈరోజే కలవాలి రేపు కలవడానికి లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అసలు పర్ఫార్మెన్సే తగ్గిపోతూ ఉంది. రెండవది ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం. 7 కౌంట్లు తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు నార్మల్ కౌంట్ 60 మిలియన్స్ అన్నారండి, దాన్ని కాస్త 40 చేశారండి, దాని తర్వాత దాన్ని ఇప్పుడు 20 చేశారండి, మొన్న 15 చేశారండి. అంటే ఇదే మెడికల్ సైన్స్లో నేను చదువుకున్నప్పుడు 40 ఏళ్ల ముందు వాట్ ఈజ్ నార్మల్ కౌంట్ అంటే మినిమం 60 మిలియన్స్ ఉన్నారన్నాం. ఈరోజు అదే సేమ్ 7 కౌంట్ స్పెర్మ్ కౌంట్ 15 మిలియన్స్ ఈజ్ టేకెన్ యాజ్ నార్మల్. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది అంటే ప్రపంచంలో అది తక్కువైందనే దానికి ఇంతకన్నా నిర్ధారణ లేదు. వీర్యకణాలు తక్కువగా ఉండటం లేదా ఉన్నవాటిలో లోపాలు ఎక్కువగా ఉండడం, పురుషుల్లో సంతానలేమికి ఇవే ప్రధాన కారణాలు. ఆరోగ్యవంతమైన పురుషుల్లో సాధారణంగా 3 నుండి 6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి.
ప్రతి వీర్యకణం విడుదలైన తరువాత చాలా చురుకుగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. సాధారణంగా పురుషుల వీర్యంలో దాదాపు 60 నుండి 70% వీర్యకణాలు చురుకుదనాన్ని కలిగి ఉంటాయి. అలాగే 80% వీర్యకణాలు సరైన ఆకృతిని కలిగి ఉంటాయి. పురుషుల వీర్యం ఈ మాదిరిగా ఉంటే దానికి సంతానం కలిగించే శక్తి ఉన్నట్లు లెక్క. వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న వీర్యకణాల్లో ఏవైనా లోపాలు కనిపిస్తున్నప్పుడు సహజంగానే సంతాన సాఫల్యత అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు 60 మిలియన్ల కన్నా తక్కువ ఉంటే ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు, ఎందుకు పిల్లలు పుట్టడం లేదని. ఇప్పుడు 15 మిలియన్ల కన్నా ఎక్కువ ఉంది అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిది నార్మలే అని చూపించుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నార్మల్ అయిపోయింది. ఎక్కడ వ్యత్యాసం వచ్చింది? సో మెనీ ఫ్యాక్టర్స్, మనలో ఫ్యాక్టర్స్ ప్లస్ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఆ టైంలో అంటే 30 ఏళ్ల ముందు వేరే విధంగా ఉంటే 30 ఏళ్ల తర్వాత వచ్చేసరికి వేరే విధంగా ఉండడం జరుగుతూ ఉంది. సో మీరు నిజంగా ఆలోచిస్తే ఒకప్పుడు కాలంలో ఇన్ఫర్టిలిటీ పీపుల్ ఎంతమంది ఉన్నారా కమ్యూనిటీలో? ఒక గ్రామంలో 200 మంది ఉంటే, 200 కపుల్స్ ఉంటే ఇన్ఫర్టిలిటీ ఎంత ఎక్కువగా ఉందా? లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ మగవారికి ఆడవారికి ఇద్దరికీ కారణమండి. సో మనం ఈ ఇన్ఫర్టిలిటీ అనేది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది డెఫినెట్గా ఒకప్పటికన్నా ఇప్పుడు మనలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కొక్క మనిషిలో, ఒక్కొక్క కపుల్లో ఒక్కొక్క కారణం కావచ్చు, లేకపోతే కొన్ని కారణాలు కావచ్చు. అలానే ప్రపంచమంతా చూసుకుంటే చాలా 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 కారణాలు ఉండడం జరుగుతుంది. అలిగోస్పెర్మియా, వీర్యంలో వీర్యకణాలు 60 మిలియన్ల కంటే తక్కువగా ఉండడాన్ని అలిగోస్పెర్మియాగా పిలుస్తారు. ఇక వీర్యంలో అసలేమాత్రం వీర్యకణాలు లేకపోవడం అంటే జీరో కౌంట్ను అజూస్మెర్మియాగా పిలుస్తారు. వీర్యకణాల సంఖ్య వాటి చురుకుదనం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే దాన్ని అలిగో అసినోస్మెర్మియా అంటారు. వీర్యకణాలలో ఇలాంటి సమస్యలు తలెత్తడానికి హార్మోన్ల లోపాలు మొదలుకొని మానసిక ఒత్తిడి, వరిబీజం, ధూమపానం, మద్యపానం, వృషణాలలో లోపాలు, అంగస్తంభన సమస్యల వరకు అనేక కారణాలు కనిపిస్తాయి. పెళ్ళై 1-2 ఏళ్లు దాటినా గర్భధారణ జరగనప్పుడు ఒకసారి సెమెన్ ఎనాలిసిస్ పరీక్ష చేయించుకోవాలి. నెంబర్ 1, ఏది టైం బౌండ్ కాదండి. ఇలా టైం ప్రకారం అయిపోవాలి అనుకోవడం ఫస్ట్ తప్పు. నెంబర్ 2, మీరు ఎలా ఉంటారో మీ నుంచి వచ్చే స్పర్మ్స్ కూడా అలానే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ అండర్ స్ట్రెస్, దే ఆర్ అండర్ స్ట్రెస్. ఇఫ్ యు ఆర్ హెల్దీ అండ్ నార్మల్, దే ఆర్ ఆల్సో హెల్దీ అండ్ నార్మల్. ఇఫ్ యు ఆర్ అన్హెల్దీ, దే ఆర్ ఆల్సో అన్హెల్దీ. సో మనం ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నాం అనేది మనం చూస్తే అవి కూడా అలానే ఆరోగ్యంగా ఉంటాయి. మనమే అనారోగ్యంలో ఉన్నాం, డ్రగ్స్ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం, అవి ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాయండి? సో ఈ చిన్న తిరకాసిని అర్థం చేసుకోకుండా మనం చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి, ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి రీసెర్చ్లు జరుగుతున్నాయి తప్ప మనలో మనమే చూసుకోవడమే తగ్గిపోతూ ఉంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంట్ అంటారా, అది మీ ఒక్కరి చేతిలో లేదు. ఇది సొసైటీ చేతిలో ఉంది, జనానికం చేతిలో ఉంది. సో దాన్ని మార్చుకోవడం అనేది ఒక వ్యవస్థలో మార్పు రావాలి. అది ఎలానో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రేంజ్ కానీ కోవిడ్ కానీ చూస్తే ఏదో ఒక రోజు అందరూ ఆ ఆలోచనకు వస్తారు, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రావడానికి కోరుకుంటారని మనం కోరుకుందాం. కానీ ఫస్ట్ మనలో చేంజ్ వచ్చినప్పుడు కదండి దాంట్లో రావడానికి. సో మనలో చేంజ్ తెచ్చుకోండి, మీరుగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, మీ స్పర్మ్స్ కూడా హెల్తీగా ఉంటాయి, మీ పురుషత్వం ఎక్కడికి పోదు. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి హార్మోన్ల లోపం కారణమైతే కొంతకాలం పాటు మందులు వాడితే సరిపోతుంది. వరిబీజం ఉండి దాని మూలంగా కౌంట్ తగ్గుతున్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టుకతోటి వృషణాల్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు డాక్టర్లు తగిన చికిత్స చేస్తారు. వీర్యకణాలు 20 మిలియన్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు సంతాన సాఫల్యత కోసం IUI, ICSI, IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీరో కౌంట్ అంటే వీర్యకణాలు ఏమాత్రం లేని వారికి టెసా అనే కొత్త చికిత్స పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. వృషణాల్లో మిగిలిపోయిన 1-2 వీర్యకణాల్ని ప్రయోగశాలలో శుద్ధి చేసి ఆపై అండంతో ఫలదీకరణం చెందించి గర్భధారణను సాధ్యం చేస్తున్నారు. అయితే పరిస్థితులు ఇంతవరకు రాకుండా సంతాన సాఫల్యతను కాపాడుకునేందుకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఒక్కటే చక్కటి పరిష్కారం. ఆడపిల్లలైతే ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. అలాగే కాస్త పెద్ద వయసుకు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. అయితే గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్ రింగ్ గన్స్తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల
కుట్టడం జరుగుతుంది. ఇలా ముక్కు చెవులకు చిన్న రంధ్రం వేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ముక్కు చెవులు కుట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇయర్లో పియర్సింగ్ అంటే చెవులు కుట్టించడం, ఇది మన సాంప్రదాయంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పొచ్చు. అంటే చెవులు కుట్టించడం మనం ఏ ఏజ్లో చేయించుకోవాలని అడిగితే మనకి కామన్ నాలెడ్జ్ తోటి ఒక సంవత్సరం లోపల చేయించుకోవడం అనేది చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది. వయసు పెరిగే కొంది ఈ పిన్నాలో మనకి కార్టిలేజ్ అనే టిష్యూ ఉంటుంది. చిన్నప్పుడు చాలా డెలికేట్గా మనం ఏం చేసినా మోల్డ్ చేసుకుంటే, అంటే ఏం చేసుకున్నా అవి మన రివర్స్ రియాక్ట్ కాకుండా, ఎందుకంటే కార్టిలేజ్ పూర్తిగా ఫామ్ అయి ఉండదు. సో దానివల్ల మనం చిన్న సంవత్సరం లోపల మన చెవులు కుట్టించుకోగలిగితే మనం పెద్దయ్యే కొంది ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా చూసుకోవచ్చు. మనం పెరిగే కొంది ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ టిక్ అవుతా ఇంకా ముదురుగా తయారవుతూ ఉంటుంది. సో మనం ఇయర్లో మనం ఆ పియర్స్ చేయించుకున్నా, చెవులు కుట్టించుకున్నా కానీ అవి మొత్తం హోల్ కాకుండా అయినా కానీ రివర్స్ రియాక్ట్ అయ్యి స్కార్ అయ్యే అవకాశాలు, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ పిల్లల్లో మనకి చూసుకోగలిగితే చెవుల వరకు మనకి బ్లడ్ సప్లై కానీ లేదంటే నరాలు కానీ అంత మనకి ఎక్కువ ఫామ్ అయి ఉండవు పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో నొప్పి కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ జెనెటిక్గా మనం ఇయర్లో కిలాయిడ్స్ అంటే స్కార్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నా చిన్న పిల్లల్లో చేయించుకోవడం వల్ల మనకి ఆ కిలాయిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. స్కార్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉండి ఆల్రెడీ స్కార్ ట్రీట్మెంట్ అయిన వాళ్ళల్లో ఈ కిలాయిడ్స్ వచ్చే ఫామ్ వాళ్ళలో మ్యాగ్నెటిక్ స్టడ్స్ యూస్ చేసుకోవడం బెటర్. సో ఆల్రెడీ ఇయర్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ డర్మటాలజీ దగ్గరికి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఏ పస్ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి కరెక్ట్ యాంటీబయాటిక్ క్రీమ్స్, టాబ్లెట్స్ లేదా సిరప్స్ వాడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకీలలో గుజ్జు తగ్గిపోవడం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఇలాంటప్పుడు నిత్య జీవితంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే పోటెత్తే మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారమే ఔషధం. ఆహార నియమాలు పాటిస్తే చాలా వరకు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. ఉప్పు తగ్గిస్తే రక్తపోటు, పిండి పదార్థాలు తగ్గిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటాయన్నది తెలిసిందే. అలాగే కొన్ని జాగ్రత్తలతో నొప్పులను, ముఖ్యంగా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికే కాదు, వాపు నివారణకు తోడ్పడతాయి. కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాల్మన్ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటి వాటిల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల మాదిరిగానే క్యాబేజీ, చిన్న క్యాబేజీ, గోబో పువ్వు వంటి కూరగాయలు వాపును తగ్గిస్తాయి. వీటిల్లో వాపును నివారించే గుణాలతో పాటు విటమిన్ సి సైతం ఎక్కువే. ఇది కీళ్లవాతం తగ్గడానికి దోహదం చేస్తుంది. వాపును ప్రేరేపించే పదార్థాలకు దూరంగా ఉండడం అలవర్చుకోవాలి. వేట మాంసంలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఇవి వాపును ప్రేరేపిస్తాయి. వీలైనంత వరకు మాంసం తగ్గించడం మంచిది. చిక్కుళ్ళు, పప్పులు, వేరుశనగలు, టమాటాలు, బంగాళాదుంపల్లో లెక్టిన్లు ఎక్కువ. వాపును ప్రేరేపించే వీటిని మితంగా తీసుకోవటం మేలు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, మిఠాయిల వంటివి వాపు ఎక్కువయ్యేలా చేస్తాయి. వీటికి దూరంగా ఉండడం ఉత్తమం. ఆహార నియమాలకు వ్యాయామం తోడైతే మరింత మేలు చేస్తుంది. కీళ్లు అరిగిపోయిన వారు, ఊబకాయం కలవారు వీటిని పాటిస్తే కీళ్లపై ఒత్తిడి తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. అందువల్ల కీళ్ల మీద అంతగా భారం పడని ఈత వంటి వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు పాటిస్తుంటే నొప్పుల ఇబ్బందులు లేకుండా హాయిగా గడపచ్చు. బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణపొట్టగా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జ పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బొజ్జ పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుందనే వాదన నిజమేనా? ఈ లావ్ ఎక్కినప్పుడు ఏంటంటే మనకు గుండె
రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరం యొక్క బరువు పెరుగుతుందో ఒబేసిటీ ఉపాయకాయము అంటాము, వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే 3 ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్: డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల గుండె రక్తనాళ గోడల లోపల ఫ్యాట్ డిపాజిట్, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినప్పుడు ఏంటంటే గుండె రక్తనాళ లోపల లైపిడ్ డిపాజిట్ అయిపోయి ఓవర్ పీరియడ్ అవి గట్టిపడి ఇంకా కాల్షియం డిపాజిట్ మందమై గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె కండరానికి రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఆర్ యాంజైనల్ సిమ్టమ్స్ కానీ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మెడ రక్తనాళాల్లో బ్లాక్స్ అయితే పక్షవాతం రావచ్చు. అదేవిధంగా కిడ్నీ రక్తనాళాల్లో బ్లాక్ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీన్స్ అంటాం, వీన్స్ లోపల కూడా బ్లడ్ క్లాట్ టెండెన్సీ ఫామ్ అయిపోయి వాళ్ళకి థ్రాంబో ఎంబోలిజం అనే డిజార్డర్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ బరువు ఎక్కువడం వల్ల హార్ట్ జబ్బులే కాకుండా లివర్ జబ్బులు, ఇన్ఫ్లమేషన్, రెసిస్టెన్స్ పవర్ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుగురించి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి సరి అయిన మోతాదులో డైట్ తీసుకొని మనం బరువు పెరగకుండా చూసుకోవడం అన్ని విధాలు శ్రేయస్కరం. బొజ్జ పెరగడం అనేది గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎప్పుడైతే బరువు పెరుగుతుందో ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ డయాబెటీస్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా, అంటే సింపథెటిక్ యాక్టివిటీ బాగా పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తంలో ఉన్న ఒక ఫ్యాట్, ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరుగుతుంది. ట్రైగ్లిసరైడ్ పెరగడము, అదేవిధంగా రెసిస్టెంట్ బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా ఇప్పుడు బాగా లావు ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్ర లోపల సడన్గా వాళ్ళు మెలకువ రావడము, రాత్రిపూట నిద్ర లేక, డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువ ఉండి గురకబెట్టడము, వీటి వల్ల ఏంటంటే ఈ పేషెంట్స్ ఎక్కువ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ ప్రోన్ అవుతారు. సో అందుగురించి ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ కావడం వల్ల మామూలుగా ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, ఒక రకమైన ఫ్యాట్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డయాబెటీస్ లోపల ముఖ్యంగా స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటేనే రిస్క్, బట్ ఈ డయాబెటీస్ రావడం వల్ల ఎల్డిఎల్లో స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటే విచ్ ఆర్ హైలీ అథెరోజెనిక్, హెచ్డిఎల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్గా స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరగడం, ట్రైగ్లిసరైడ్ పెరగడం, రెసిస్టెంట్ బ్లడ్ ప్రెషర్ రావడం అండ్ ఇంక్రీజ్ సింపథెటిక్ యాక్టివిటీ, ఇవన్నీ కలిసికట్టుగా గుండె మీద ప్రభావితం చేసి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్, అథెరోస్క్లెరోసిస్ తోటి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. అది ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, హార్ట్ ఎట్రియల్, దాంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. బొజ్జను ఎలా తగ్గించుకోవాలి? గుండెను ఎలా కాపాడుకోవాలి? డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఎప్పుడు గుడ్ డైట్ అంటే వీ షుడ్ నాట్ టేక్ ఏ వెరీ హై ఫ్యాట్ డైట్, హై క్యాలరీ డైట్. అట్ ది సేమ్ టైము అన్నెసరీగా మనము ఫుడ్ టేస్టింగ్ ఉందని రెగ్యులర్గా తీసుకోవద్దు. మన శరీరానికి అవసరం ఉన్నంత డైట్ మాత్రమే తీసుకోవాలి. అందులో కంపల్సరీ హెల్తీ డైట్ అండి. హెల్తీ డైట్ ఏంటి? ద వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎల్లో ఉన్నాయి, లేకుంటే గ్రీనిష్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు పర్టికులర్లీ మోసంబి కానీ, బత్తాయి కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, హై క్యాలరీ కాకుండా వాటర్ మెలన్, పపాయ ఇట్లాంటి అన్ని ఫ్రూట్స్ హెల్తీ. పట్టుకొని డయాబెటీస్ ఉన్నప్పుడు మనం మ్యాంగో, సపోటా ఇట్లాంటివి తీసుకోరాదు. అంటే బాగా స్వీట్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నప్పుడు మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రెసిపిటేట్ అవుతుంది. అదర్వైజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. వెజిటబుల్స్ ఎక్కువ కాంపనెంట్ వచ్చి రైస్ కాంపనెంట్ తగ్గాలి. అదేవిధంగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కూడా రైస్ లిమిటెడ్ తీసుకొని దే కెన్ టేక్ పర్టికులర్ లివర్ ఆర్గాన్ మీట్ తగ్గించి బాగా డీప్ ఫ్రైడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మనము మెయింటైన్ చేయాలి. వీటితో పాటు ఎక్సర్సైజ్. చిన్నపిల్లలకు ముందు నుంచే వారు స్కూల్లో ఉన్నప్పుడే స్పోర్ట్స్లో ఉండడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగో జాగింగో ప్రాక్టీస్ చేయడం, ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో
వాళ్ళు ఈ అధిక బరువు నుండి అట్లాంటి జబ్బులు రాకుండా కాపాడచ్చు. ఎవరైతే ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ అనుకోండి, వారు ఎక్కువగా రెగ్యులర్గా అట్లీస్ట్ అంటే బాగా సెడెంటరీ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయడం లేదన్న వాళ్ళు డెఫినెట్గా వాకింగ్ కానీ లేకుంటే స్విమ్మింగ్ కానీ ఏదో ఒక గుడ్ హ్యాబిట్, స్విమ్మింగ్ కానీ లేకుంటే సైక్లింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ గార్డెన్కి వెళ్ళి ఒక 45 అంటే మన శరీరంలో కొంచెం అలసట ఏర్పడాలి ఎక్సర్సైజ్ తోటి. అట్లీస్ట్ వారంలో 5 రోజులన్నా ఎక్సర్సైజ్ చేయాలి. లైపోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీతో బొజ్జను తగ్గించుకోవచ్చా? కొద్దిమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. ఈ లైపోసక్షన్ కంటే ఎక్కువ బెరియాట్రిక్ సర్జరీ తోటి డెఫినెట్గా అంటే వాళ్ళు వెయిట్ డ్రాస్టిక్గా దగ్గర కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా చాలా తగ్గిపోతుంది. సో అందరూ ఏంటంటే బాగా మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటంటే డెఫినెట్గా వెయిట్ తగ్గడం వల్ల మనకు హార్ట్కి రిలేటెడ్ రిస్క్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. అదే విధంగా వీళ్ళకు ఏంటంటే స్లీప్ యాప్నియా, అంతకుముందు ఏంటంటే నిద్రలో లేవడము, హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కంట్రోల్ వస్తాయి. ట్రైగ్లిసరైడ్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ టెండెన్స్ తగ్గుతాయి. ఇవన్నీ అడ్వాంటేజ్ కాబట్టి బాగా అధికంగా బరువు ఉన్నప్పుడు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ ఏ మెథడ్ అయినా పర్వాలేదు, వెయిట్ తగ్గినామంటే రిస్క్ తగ్గినట్టే. బొజ్జ పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు గుండెకు సమస్యల ముప్పు కూడా పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఇక ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహార వ్యాయామాల సాయం తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతున్నప్పుడు నిత్యం నారింజ లేదా బత్తాయి రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. నారింజ, బత్తాయిల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి చిగుళ్ళ సమస్యను తగ్గిస్తుంది, చిగుళ్లను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది.